దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తూ ఉన్న రక్షణ సందేశము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 6వ వాక్యం. అందుకు యేసు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడైన యేసయ్య నేనే మార్గమునై ఉన్నాను, నేనే సత్యమునై ఉన్నాను, నేనే నిత్య జీవమునై ఉన్నాను అని మనకు స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు. మన జీవితానికి వాస్తవమైన మార్గమై ఉన్నాడు. మన జీవితానికి మాత్రమే కాదు, కానీ ఈ సర్వ లోకానికి శ్వాసిస్తూ ఉనికిలో ఉన్న సమస్త మానవాళికి ఆయన మార్గమై ఉన్నాడు. సర్వ మానవాళి భయంకరమైన అలవాట్లతో, వ్యసనాలతో, భయంకరమైన పాప సంబంధమైన జీవితాలతో ఉంటూ ఉండగా నీతిని, పరిశుద్ధతను, పరిశుద్ధమైన మార్గాన్ని తెలియజేసిన దేవుడు, సర్వ మానవాళికి దిశ నిర్దేశ చేసిన దేవుడు, నేనే మార్గమై ఉన్నాను అని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా, నేనే సత్యమై ఉన్నాను అని తెలియజేసిన దేవుడు. దేవుడు తానే సత్యమై ఉండి సత్యాన్ని స్థాపించిన దేవాది దేవుడుగా, సత్యాన్ని నిర్వహిస్తూ ఉన్న దేవాది దేవుడిగా ఆయన ఉంచు ఉన్నాడు. ఈ రోజున నీవు ఆ యొక్క సత్యమైన దేవుణ్ణి గురించి పరిశీలన చేసి, పరిశోధించి తెలుసుకున్నట్లయితే ఆయనే సత్యమై ఉన్న దేవుడని, ఆయనే సత్యాన్ని నిర్వహిస్తూ నిర్మించిన దేవుడు అని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. మూడవదిగా, ఆయన నిత్య జీవమును అనుగ్రహిస్తూ ఉన్న దేవుడని తెలియజేశాడు. ఈ లోకములో నిత్య జీవము అనగా నిరంతరము జీవించుట. ఈ లోకములో దేవుళ్ళు, దేవతలు అనేవారు అనేకులు ఉంటూ ఉండగా సర్వ మానవాళి పాపము నిమిత్తము ఆయన మరణించి సజీవుడుగా తిరిగి లేచిన దేవుడు. ఈ రోజున ఆ యొక్క సజీవుడైన దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు ఎలాగున మృతులలో నుంచి సజీవుడుగా తిరిగి లేచి ఉన్నాడో అలాగున మనల్ని కూడా లేపబడి నిత్య జీవాన్ని అనగా పరలోక రాజ్యాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న సర్వ మానవాళి పాపము చేత, రోగము చేత, వ్యసనముల చేత నిత్య నరకాగ్నికి పాత్రులుగా ఉంటూ ఉండగా, ఆ దేవాది దేవుడు మనందరి పాపముల నిమిత్తము ఆయన మార్గమై వచ్చి, ఆయన సత్యాన్ని బోధించి, ఆయన నిత్య జీవానికి నేనే ఆధారమై ఉన్న దేవుడనని, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యములోనికి రాలేడు అని స్పష్టముగా తాను తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున వాగ్దాన రక్షణ స్వార్థను వింటున్న నీవు, యేసుక్రీస్తు ప్రభు మార్గమై ఉన్నాడని, ఆయనే సత్యమై ఉన్న దేవుడని, ఆయనే నిత్య జీవానికి ఆధారమై ఉన్నాడని నీ హృదయపూర్వకముగా నీవు నమ్మినట్లయితే, ఆ దేవాది దేవుణ్ణి నీ హృదయపూర్వకముగా నీ కొరకు ప్రాణం పెట్టిన నీ దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్గము, దిశ నిర్దేశ చేసి సత్యములో నుంచి నిన్ను సర్వ సత్యములోనికి నడిపించి, నిన్ను నిత్య జీవములోనికి నడిపించడానికి ఆ దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు అని తెలియజేయడానికి నేనెంతగానో సంతోషిస్తూ ఉన్నాను. కనుక నీ కొరకు ప్రాణం పెట్టిన దేవాది దేవుణ్ణి నీ హృదయమందు చేర్చుకొని, పాపము నుంచి, నరకము నుంచి విడుదల కలుగచేసి, దేవుని యొక్క నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి,
అయా ఈ రోజు నీ వాక్యమును వాగ్దానాన్ని వింటున్న బిడలలో ప్రభా నీ ఆత్మ కార్యాన్ని మీరు జరిగించి నీవు సజీవుడమైన దేవుడవని, మార్గమైన సత్యమై ఉన్న దేవుడవని గ్రహించి నీ నిత్య రాజ్యములోనికి చేర్చబడినట్లు కృపను భాగ్యమును ప్రభా వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని సర్వశక్తి కలిగిన సర్వాధికారి అయిన యేసయ్య ఉన్నతమైన నామములోనే ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.